తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి, నమస్తే అమ్మా. రామరాజ్యం అంటారు, ధర్మానికి ప్రతిరూపము ఆజానుబాహుడు శ్రీరాముడు అంటారు, భార్యాభర్తలు ఆదర్శంగా తీసుకోవాల్సింది సీతారాముల్ని అంటారు, తండ్రి మాటని జవదాటని వారెవరైనా ఉన్నారా అంటే శ్రీరాముడు అంటారు. సాక్షాత్తు భగవానుడే మానవ రూపంలో జన్మించి ధర్మాన్ని స్థాపించి వెళ్ళారు అని రకరకాలుగా మాట్లాడుకుంటాం సీతారాముల గురించి, రాముడు గురించి. మరి ఇప్పుడు శ్రీరామనవమి రాబోతోంది. ముఖ్యంగా ఇంకొక విషయం, అష్టమి నవముల్లో వివాహాలు చెయ్యొద్దు అంటారు, కానీ స్వామివారి వివాహం మాత్రం నవమి రోజునే జరుగుతుంది. వాటి గురించి వివరించండి. తప్పకుండా నాన్న. ఇప్పుడు దైవాంశ ఎప్పుడైతే అధర్మము పెరిగిపోతుందో ధర్మం మళ్ళీ వస్తుంది అంటారు కదా. ఈ విశ్వ నియమాలను, విశ్వ చైతన్య శక్తి ఎక్కడైతే బ్లాక్ అయిపోతూ విశ్వ చైతన్యంలో చైతన్య శక్తి తరిగిపోతూ ఉన్నప్పుడు ఈ రాముడు లాంటి వాళ్ళు, కృష్ణుడు లాంటి వాళ్ళు, దేవదూత లాంటి వాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, భౌగోళికంగా సైన్స్ పరంగా శాస్త్రీయ పరంగా పెరిగే పెద్ద పెద్ద మేధావుల వర్గం పుడతారు నాన్న. పుట్టడం అనేది ఈ చైతన్య శక్తి ఎక్కడైతే అడుగంటిపోతుందో అప్పుడు ఇమీడియట్గా ఈ విశ్వ చైతన్యం అంతా ఏమవుతుందంటే ఒక రూపంలో వస్తుంది. అలాంటిదే మన రాముడు. రాముడు అంటే దేవుడు అని అన్నారు. దేవుడు అని ఎందుకన్నారు? చైతన్యానికి ప్రతిరూపంగా. ఇవాళ ఏమన్నా కష్టం వస్తే నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఏమే సీత అంటే సీతకు లేవా కష్టాలు, నీకు లేవా అంటారు. తండ్రి మాట, తండ్రిలాగా రాముడిలాగా ఉన్నాడా మీ ఆయన, కృష్ణుడిలాగా ఉన్నాడా అని జోక్స్ వేసుకున్నాం. కానీ రాముడు అనే దాంట్లో ఆ జన్మకి ఎలాంటివి చేసి మనకు ఎలాంటివి మార్గదర్శకంగా చూపించినాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక జన్మ, ఇప్పుడు మీ తాత ఎట్లా బతికిండో నీకు తెలియదా, మీ నాయనమ్మ ఎట్లా, ఇంటి ముందర ఫలానా గాంధీ ఎట్లా బతికిందో, నెహ్రూ ఎట్లా, అంటే ఒక మనిషి ఒక మార్గదర్శకాన్ని సూచిస్తాడు. అలా దైవాంశ సంభూతున్నటువంటి జన్మ శ్రీరాముడిది. అంటే ఏంటిది? లా ఆఫ్ డివైన్ వన్నెస్. అంటే ఏంది? భూమి మీద అధర్మం పెరిగినప్పుడు ఈ విశ్వ చైతన్య శక్తి సమతుల్యం చేయడానికి, ఈ జీవుల నుంచి బాధను విముక్తి కలిగించటానికి ఒక రూపంగా మనకు జన్మ ఇస్తాడు. ఆయననే శ్రీరామచంద్రుడు. అంటే విశ్వ చైతన్య రూపం ఒక రూపంలో అవతరించింది. మనిషి తన ఆత్మను శుద్ధి చేసుకుంటే దైవత్వాన్ని అనుసరించగలడని రాముడి జన్మ మనకు ప్రూఫ్ చేస్తూ ద లా ఆఫ్ డివైన్ వన్నెస్. తర్వాత ఏంది? ద లా ఆఫ్ కర్మ నియమాన్ని చెప్పింది. ధర్మము అంటే ఏంది? లా ఆఫ్ కాస్మిక్ ఆర్డర్. అంటే ఇది ప్రతి గ్రహము, ప్రతి శక్తి ఒక నియమాన్ని అనుసరించే పోతున్నాయని మనకు నిరూపణ జరిగింది. శ్రీరాముడి జీవిత చరిత్ర మొత్తము ధర్మాన్ని అనుసరించేవాడు చివరకు విజయం పొందుతాడు. జై శ్రీరామ్. తండ్రి మాట కోసము అడవులకు వెళ్ళాడని చెప్పావు, సత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదన్నాడు. వేరా నీ పెళ్ళం ఎక్కడికో వెళ్ళొచ్చిందంటే కూడా పాప కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే రాజ్యంలో రాజు కాబట్టి, అంటే ప్రజల శ్రేయస్సు కోసం జీవించాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు రాముడు అని అన్నారు. తర్వాత లా ఆఫ్ కర్మ నిబంధన. రామాయణం మొత్తం కర్మ సిద్ధాంతాన్ని చెప్పినటువంటిది. ఏం చేశాడు? రావణుడు క్యారెక్టర్ ఏమిటి? అహంకారము. మనం కూడా అహంకారం ఉంటుంది. అధర్మము. మనం కూడా ఎన్నో ధర్మంగా కాకుండా అధర్మంగా పనులు చేస్తాము. ఆశ కాకుండా దురాశతోటే చాలా, ఏ దాంట్లో కూడా మనకు దురాశనే ఎక్కువగా ఉంటుంది. అంటే రావణుడి లక్షణాలు ఇవన్నీ అని చూపించడంలో రామాయణుడి కథ చూపించడం జరిగింది. శ్రీరాముడు ఏం చేశాడు? సత్యం అన్నాడు, సేవన్నాడు, ధర్మం అన్నాడు. అదే అతన్ని విశ్వనియమంలో విశ్వ విజేతగా నిలబెట్టినటువంటి అంశం. తర్వాత సంకల్పం చేశాడు ఆయన. ఏం సంకల్పం చేశాడు? సీతను రక్షించాడు, రాక్షసులను నిర్మూలించాడు, ధర్మాన్ని కాపాడాడు. దీనికి ప్రకృతి ఎలా సహకరించింది? ఒక హనుమంతుడి రూపంలో కనిపించింది, వానరసేన రూపంలో కనిపించింది, సముద్రుడిగా వచ్చాడు, దేవతలుగా వచ్చాడు. అంటే మనకేమన్నా కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రకృతి ఒక్కొక్క వివిధ రూపాల్లో వస్తుందని మనకు ఉదాహరణలుగా ధర్మంగా ఉన్నప్పుడు. తర్వాత ఈ సంకల్ప శక్తి, ఆకర్షణ శక్తిని చెప్పాడు ఆయన. ఏమిటిది రాముడి లక్షణాలు? సత్యమే పలుకుతాడు ఆయన, కరుణ కలిగినవాడు, ధైర్యం ఉన్నవాడు, వినయం కూడా ఉన్నవాడు. లక్ష్మణుడు కావాలనుకుంటే నీవు లక్ష్మణుడు అవుతావా, హనుమంతుడు అవుతావా, సుగ్రీషుడు అవుతావా, విభీషణుడు అవుతావా? వారి వారి స్వభావాన్ని బట్టి ఆ స్వభావం ఉన్న మనుషులు అట్రాక్షన్ అవుతారు అనేది లా ఆఫ్ వైబ్రేషన్. రాముడి పేరుతో ఒక మహామంత్రం ఉంది, రామ్ 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 రామ్.
అంటే మన మణిపూరక చక్రము శ్రీరామ, శ్రీ అంటే లక్ష్మి, రామ్ అంటే మణిపూరక చక్రము. అది న్యూమరాలజీకి ప్రకారము రామ్ అంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది, అంటే సూర్యశక్తి మనలో వస్తుంది. హృదయ చక్రము రామనామాన్ని ఎప్పుడైతే చెప్తామో రామానంటే మన హృదయ చక్రం అనాహత చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. అందుకే రామ 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 అని యోగులు మహర్షులు రామనామాన్ని జపించారు. ఏమ్మా, రామ అనే పదంలో అంత గొప్ప, అందులో సూర్యశక్తి వస్తుంది, మనకు ధర్మశక్తి వస్తుంది, హృదయ శక్తి కూడా వస్తుంది. అందుకే మనం రోజు ఏం చెప్పాలి? రామనామాన్ని జపించాలి, రామాయణ పఠనం చేయమని. పానకం తాగుతాం, ఆ రోజు చల్లటి పానకాన్ని తాగుతాం, వడపప్పు పానకం మనం తాగుతాం. అయితే శ్రీరామ నవమి అనేది ఎందుకు వచ్చింది? శ్రీరామ నవమి అని శ్రీరాముడు అనేవాడు ఇన్ని కష్టాలు పడ్డాడు అని మనకు ఆ రామాయణుని కథంతా వాల్మీకి మనకు రాసి మనకు చెప్పటంలో అతి సామాన్యమైన మనుషులం ఏదో ఫలానా వాడు ఇలా చేశాడంటే ఆ ధర్మంతో మనం వెళ్ళాలి అనే, అంటే ఒకళ్ళు మార్గదర్శకంగా ఉంటారు, ఆ మార్గంలో మనం నడుస్తాము అనేది సూచన. అయితే నిత్య కళ్యాణం, వెంకటేశ్వర స్వామికి రోజు కళ్యాణం చేస్తారు. ఎందుకయ్యా బాబు అంటే, భార్యాభర్తలు అనేవాడు ఇద్దరు విడిపోకుండా ఉండడానికి రోజు కలిగే కళ్యాణం. కాబట్టి రాముడికి సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణం చేసి చూపిస్తున్నాము. సంవత్సరంలోనన్నా నీ మొగుడు పిల్లలు విడిపోకండిరా, రాముడు సీతల్లాగా కలిసి ఉండండిరా, వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ని గొడవలు జరగలేదురా, బంగారు కొండలు బంగారు తండ్రులు అమ్మాయిలు అబ్బాయిలు వినండిరా, మొగుడిని పిల్లలు చంపుకోకండి, పిల్లలని మొగుడిని చంపుకోకండిరా, రాముడిలాగా బతకండిరా. కనీసం ఆ కథలను, ఆ మాటలను, ఆ వైబ్రేషన్ను విన్నప్పుడు మేల్ ఫిమేల్ శక్తి సమతుల్యం జరిగిపోయి మొగుడితో పెళ్ళాం కొట్టుకోకుండా, పెళ్ళాం స్త్రీ శక్తితో పురుషుని మీద డామినేషన్ చేయకుండా కళ్యాణాన్ని మనకు సూచించడం జరిగింది నాన్న. ఆ కళ్యాణం ద్వారా మనము లోక కళ్యాణాన్ని చేయాలి అన్నారు. మన ఇల్లు భార్యాభర్తలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటేనే కాలనీ బాగుంటుంది, ఆ కాలనీలో ఉండే అందరూ ఏ గొడవ లేకుండా ఉంటేనే ఒక కమిటీ అవుతుంది, ఆ కమిటీనే దేశం అవుతుంది, రాజ్యం అవుతుంది, సమాజం అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా ఇదంతా విశ్వము మనము ఎలా ఉన్నామో మన కుటుంబం అలా ఉంటుంది, మన కుటుంబం ఎలా ఉంటుందో సమాజం అలా ఉంటుంది, సమాజం ఎలా ఉంటుందో సొసైటీ మొత్తం థాట్ ఏదైతే రిలీజ్ అవుతుందో అదే థాట్ను మనం అందరం కూడా రిసీవ్ చేసుకుంటాం. లా ఆఫ్ వన్నెస్. ఏ ఆలోచన, చెడ్డ ఆలోచన, ఒకడు డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలని ఆలోచిస్తారు. కాబట్టి మనం కూడా తెలియకుండా మనం కూడా డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలనే ప్రలోభానికి లోనైపోతాము. అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామోలుభే మృగాయ ప్రాయస్స మాపన్న విపత్తి కాలి ధియోపి పుంసాం మలినీ భవంతి. అమ్మా, ఒక పిల్లగాడు మొన్న నాకు ఫోన్ చేశాడు, నా భార్య నేను తిట్టకూడదు కానీ తిట్టానమ్మా, ఎందుకో తిట్టాను నాకు తెలియదు, అది నువ్వు బయటికి వెళ్ళి వచ్చినావు ఇంకో అమ్మాయితో కనెక్షన్ ఉందంటే లేదే అని నేను బాగా తిట్టాను, కొట్టాను, అరిచాను అని అన్నాడు. నేను తప్పు చేశానమ్మా, మళ్ళీ ఆమెకు చెప్తే ఆమె నన్ను క్షమించటం లేదు, నేను ఎందుకు తప్పు చేశానమ్మా, నేను దేనివల్ల తప్పు చేశానమ్మా, నేను దేనివల్ల తప్పు చేశానమ్మా, నేను ఎందువల్ల తప్పు చేస్తానమ్మా అని అడిగాడు. ఎంత పశ్చాత్తాపం. అసంభవం హేమ మృగస్య, శ్రీరామచంద్రుడు దైవాంశ సంభూతుడని చెప్పానే ఇందాక, ఆయనకు మంచి చెడు తెలియదా? ఆయన పెళ్ళాం వచ్చి బంగారం లేడీ ఉంది, సృష్టిలో బంగారం లేడీ పుడుతుందా? అసలు పుట్టనే పుట్టదని ఆయనకు తెలియదా? అయినా బావడం తీసుకొని పెళ్ళాని చెప్పగానే పరిగెత్తుకెళ్ళాడు. అంటే అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లుల్భే మృగాయ ప్రాయస్స మాపన్ని విపత్తి ధియోపి పుంసాం మలినీభవ. ఆ మాయ అలా కమ్మి మనం మాయ లేడి వచ్చిందనుకొని ఆ మాయలో పడిపోయి మనం ఎన్నో దుర్భాషలు మన చుట్టూ ఉండే వాళ్ళను తెలియక కొన్ని మాటలు, చెడ్డ మాటలు చెప్తాము, కొన్ని మాటలు కొంతమందిని శిక్షిస్తాము మనకు తెలియకుండా. కాబట్టి మాయ అనే దానికి మనం చిక్కుకు పడిపోకుండా శ్రీరామనవమి లాంటి ఈ పండుగల ద్వారానైనా రాముడు ఎలా బతికాడో అలా ధర్మంగా బ్రతకాలి, న్యాయంగా బతకాలి. ఒకే భార్య, ఒకే కుటుంబము, ఒకే నారాజ్యము, కడుపుతో ఉన్న భార్యను ఇలా వదిలిపెట్టేశాడే ఎందుకు? రాజ్యము నేను తప్పు చేస్తే ఇవాళ రాజకీయ నాయకులు ఏమన్నా తప్పు చేస్తున్నారమ్మా? ఆ రాజకీయ నాయకుడు ఆ తప్పు చేస్తుంటే నేను ఇది చేస్తే తప్ప, ఆ రాజకీయ నాయకుడు ఇంకేదో చేస్తుంటే నేను ఇది చేస్తే తప్ప అనుకోని అందరూ తప్పులు చేయడం మొదలుపెట్టారు. కానీ రాముడు అలా కాదు. ఒక చిన్న వ్యక్తి మాట్లాడి క్రిటిసైజ్ చేసిన మాట కూడా గౌరవం ఇచ్చి
తన భార్యను, అంటే భార్య అనేది చాలా కష్టంతో ఉండేది, కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా వదిలిపెట్టాడనేది దీని అంతరార్థము ఒక స్త్రీని చులకనగా చూడడం కాదు, ధర్మాన్ని కాపాడడం, ధర్మ కర్మలను నివృత్తి చేసుకోవడం. అంటే ఇప్పుడు మనకందరికీ చాలా కష్టాలు వస్తున్నాయి నాన్న, ప్రతి వాళ్ళకి ఒక రకమైన శారీరకమైన ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు ఉండొచ్చు, మానసికమైన రిలేషన్షిప్లో బాధలు ఉండొచ్చు. దేన్నైనా ఒప్పుకొని నాకు ఇవాళ వచ్చిన కష్టాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మీరు అనుకుంటే కష్టాలు తీరుతాయనేదే రాముడి కథ. అదే మనకు మార్గదర్శకంగా సూచించింది. ఎందుకు వచ్చింది నాకు కష్టాలు అని నీవు మళ్ళీ 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 ఆలోచిస్తే ఆ కష్టాలకు నీ థాట్ వల్ల బలం చేకూర్చి కష్టాలు ఇంకా ఎక్కువై అది నీ కర్మగా మారుతుంది. అదే శ్రీరాముడి కథ. కర్మను నివృత్తి చేసుకొని కొత్త కర్మను తయారు చేసుకోవటానికే మనకి ఈ జన్మ వచ్చింది. శ్రీరామనవమి చేద్దాము, పానకం తిందాము, చక్కగా ప్రసాదాలను ఆరగిద్దాము, కాసేపైనా ఆనందంగా కాలనీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. చేస్తే తప్పులేదుగా. అది శ్రీరామనవమి. సంతోషం అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హనుమా జై హనుమా. జై హనుమా. జై హనుమా అంటే ఏంది, నేను పూర్తిగా సర్వసమర్పణగా నీకున్నాను. అంటే నీవు ఏం చెప్తుంది హనుమా అంటే పూర్తిగా నీకు లొంగిపోయినట్టు లెక్క. అంటే రామా నీకు లొంగిపోయినా నువ్వేం చెప్తుంది ఆజ్ఞ. మనం కూడా అంతే, ఈ విశ్వానికి మనం సర్వసమర్పణం, హనుమలమే మనం. అంతే. నాయన నీవేదిస్తే నాకు అదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు అని క్వశ్చన్ ఇకపై రాకూడదు. బాయ్ నాన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.